వచ్చినారంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోక. నేను వీడియో నచ్చితే లైక్ చేయండి. బట్ వాక్ అయితే 1 hour అంత 7 km చూపిస్తుంది అండ్ 1 hour 35 minutes చూపిస్తుంది అనమాట. సో మేము ఎక్కడ బంగ్లా రోడ్ ఉంది కదా, గవర్నర్స్ బంగ్లా, అక్కడ ఉన్నాము. అక్కడ నుంచి ఎంత ఆల్మోస్ట్ 7 km ఉంది. వేరొక డే అవుట్కి అయితే స్టార్ట్ అవుతున్నాం. సో ఈసారి ఈవినింగ్ అనమాట. సో టైం ఆల్రెడీ 7:54 ఇన్ ద నైట్. చూడండి చీకటి, రాత్రి స్టార్ట్ అవుతున్నాం. సో ఎక్కువ రెడీ అవ్వలేదు, సింపుల్గా చెక్ షర్ట్ వేసుకొని రెడీ అయితే అయిపోయాను. కనిపిస్తాను కదా, కనిపిస్తాను. సో మనం ఊబర్ అయితే బుక్ చేసాం, ఆటో బుక్ చేసాం. సో ఆటో వస్తే ఎక్కి పెద్ద ఏదైనా రెస్టారెంట్కి రిటర్న్ వచ్చేద్దాం అనుకుంటున్నాం. ఏ రెస్టారెంట్ అనేది ఇంకా అనుకోలేదు. ఒక 2 ఆప్షన్స్ పెట్టుకున్నాం. సో వెళ్ళే దారిలో మనం గవర్నర్స్ బంగ్లా ఉంది కదా, సో అక్కడికి వెళ్ళి అక్కడ ఏదైనా ఉంటే లైక్ అక్కడ చాలా రెస్టారెంట్స్ ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళి ఏదో ఒకటి రెస్టారెంట్ తినేసి వచ్చేద్దాం అనేది ప్లాన్ ప్రస్తుతానికైతే. ఇంకా అక్కడి నుంచి ఏమైనా వెళ్తాం లేదా అనేది మనం చూద్దాం. సో మీరు స్టే ట్యూన్. ఆర్డర్ ఇవ్వడానికి కూర్చున్నా అనమాట. ఇది సుప్రీము వైట్ సాస్ వస్తుంది. 2000 years later. సో మనం ఫ్లయింగ్ స్పాగెటీ మాన్స్టర్కి వచ్చేసాం. ఆర్డర్ కూడా ఇచ్చేసాం అనమాట. లోపల కూర్చున్నాం. ఫస్ట్ అయితే చలి బాగా ఎక్కువ ఉందని చెప్పి ఇంకా బయటకు వచ్చి కూర్చుని పోయాం. సో అందుకే ఫ్లాష్ లైట్లు వేసుకొని వీడియో తీసుకోవాల్సి వస్తుంది. సో మన ఫస్ట్ ఆర్డర్ వచ్చింది అనమాట. నాచోస్ మీద బీన్స్ వేశారు, లైక్ రాజ్మా అంటారు కదా, రాజ్మా. సో బీన్స్ వేశారు అనమాట. ఇది ఒక ఆర్డర్. ఇంకోటి ఇంకా వస్తుంది. సో ఇది నాచోస్ చూడడానికి మాత్రం భలే ఉంది. అంటే నేను ఆల్రెడీ ఫస్ట్ ఒకసారి ట్రై చేశాను, బట్ అది ఎప్పుడో ఇయర్స్ బ్యాకే. నాచోస్ చీజ్ బీన్స్ ఎలా ఉంది? ఇది బీన్స్, రాజ్మా, చీజ్. ఏ చీజ్ ఇది? చీజ్ సాస్. ఏదో స్వీట్ రాజ్మా చెప్పినట్టుంది. బట్ బాగుంది. ఇదిలో సాస్ కూడా ఉంది. సాల్సా సాస్ అంట. సాస్ కదా, సాల్సా. దీన్ని వేసుకుని తిన్నాను కదా, వేసుకొని తిన్నాం. స్వీట్గా ఉందండి. టొమాటోస్, ఆనియన్స్ కొద్దిగా తగులుతుంది. ఇంకా మన నెక్స్ట్ ఐటమ్ వస్తుంది. ఆ నెక్స్ట్ ఐటమ్ వచ్చినప్పుడు మళ్ళీ ముందుకు వస్తాను. బాయ్. బయట కూర్చోడానికి మెయిన్ రీజన్ చలి. లోపల ఫుల్ ఏసీ వేసి పెట్టేశారు. బయట కూర్చొని కొంచెం వేడిగా ఫుడ్ ఎంజాయ్ చేస్తున్నాం. దీంతో పాటు పాస్తా కూడా ఆర్డర్ ఇచ్చాను అనమాట. ఇవాళ మండే అవడంతో మేడం గారు వెజ్ తిన్నారంట. ఇంకా తప్పట్లేదు, వెజ్లో సెటిల్ అవ్వాల్సి వస్తుంది. సో పాస్తా కూడా వెజ్ చెప్పాం. నాకు వెజ్ ఇష్టమే, కానీ మరి బయటికి వెళ్తే వెజ్ అయితే తిన్నాం. బయటకి వెళ్తే నాన్ వెజ్ ప్రిఫర్ చేస్తాం. ఫస్ట్ ప్రిఫరెన్స్ నాన్ వెజ్ చేస్తాం కదా. సో దాట్స్ ద రీజన్ వాళ్ళు వెజ్ తింటున్నాం. సో పాస్తా వస్తుంది, అది కూడా తినేసి ఇక్కడ నుంచి లాగించేయాలి. ఇవ్వండి. సో మనం పాస్తా కోసం వెయిట్ చేస్తాము. సో ఈ బీన్స్ ఇంకా తింటున్నాం. ఆల్మోస్ట్ అవగొట్టేస్తాం. ఫుల్ అయిపోయింది అప్పుడే స్టమక్ దీంట్లో. అంటే చీజ్ అండ్ రాజ్మా ఉంది కదా, సో దానివల్ల హెవీ అయిపోతుంది అనమాట. సో ఇంకా పాస్తా చేస్తాం. పాస్తా ఇంకా రాలేదు. ఈలోపు మనం ఒక మాక్టైల్ చెప్పాం అనమాట. ఇది పాల్లో ఉంది కదా, లస్సీ కూడా కాదు, పాలు కూడా కాదు. ఇది పినీతా కొలాడా. అంటే నార్మల్గా మనం బయట పినా కొలాడా అంటాం. సో అది లైక్ ఇది పైనాపిల్ మిక్స్ కదా, పైనాపిల్ అండ్ కోకోనట్ క్రీమ్ మిక్స్ కదా. సో పైనాపిల్ కోకోనట్ క్రీమ్ మిక్స్ అనమాట. సో
సో పాస్తా రాలేదు, మాక్టైల్ ముందు ఇస్తారు. సరే వాట్ ఎవర్, ట్రై అయితే చేసి చూద్దాము ఎలా ఉంటుందో, తెలుస్తుంది కదా. కడుపు నిండిపోద్దేమో నాకు. కాకు ఇది ఎడిబుల్ స్ట్రాస్ కదా, తినేచ్చు స్ట్రాస్. ప్లస్ ఇలా ఉంది, వద్దు. నిజంగా అలాగే ఉంది, బాగా ఉంది. అదే పైనాపిల్ డామినేట్ చేస్తుంది, కోకోనట్ క్రీమ్ కొంచెం తక్కువ సాఫ్ట్ చేస్తున్నా. ఎక్కువ డామినేటింగ్ కేసు నాకు పైనాపిల్దే కనిపిస్తుంది, అదే తెలుస్తుంది. ఈ స్ట్రా తినేయచ్చు అంట, మా లాస్ట్లో తిని చూడటం. ఇప్పుడు తినేస్తే మళ్ళీ తాగలేదు. ఎలా అనిపించింది? బాగుంది కదా. ఆర్టిఫిషియల్ టేస్ట్ ఉంది. మరి ఆర్టిఫిషియల్ మాక్టైల్స్ కదా ఆర్టిఫిషియల్. సరే సరేలే, ఎక్కువ తాగట్లే, మళ్ళీ వస్తే కష్టం. ఎలా ఉంది? బాగుందా? స్టిల్ వెయిటింగ్ ఫర్ ద మెయిన్ ఐటమ్ పాస్తా అనమాట. అది కూడా వచ్చేస్తే బాగుంది. ఇదిగోండి మన ఫైనల్లీ మచ్చ వెయిటెడ్ పాస్తా వచ్చేసింది. బట్ యా వెజ్జే మొత్తానికి. ఇదిగోండి బ్రోకలీ టాపింగ్స్తో చెప్పాం. ఇది మష్రూమ్ కదా, మష్రూమ్ అండ్ బ్రోకలీ టాపింగ్స్ అనమాట. బట్ యా చూడడానికి అయితే డెలిషియస్గా అనిపిస్తుంది. నేనంగా తినేస్తున్నారు ఆల్రెడీ. వేడి ఉంది కదా అసలే. ఎంతసేపు అండి తినండి, వేడిగా ఉందా? జాగ్రత్తగా నా స్క్రీన్ అంతా పొగలే, ఈ పక్క నుంచి అన్ని పొగలు కనిపించేస్తున్నాయి స్క్రీన్లో అసలు. జాగ్రత్త, వేడిగా ఉందా? బాగుందా టేస్ట్? వేడిగానే బాగుంటుంది పాస్తా. మళ్ళీ మనం కూడా తినేద్దాం. సాస్ బ్రోకలీ పొగలు చూసాను, పొగలు ఎలా వస్తున్నాయో. నా నోట పడి చచ్చిపోతానేమో ఆయన వేడికి. ఎస్ గైస్, బాగుంది. ఇంకా నాన్ వెజ్ అయితే ఇంకా బాగుంటుంది. బట్ స్టిల్ ఇట్స్ గుడ్. మష్రూమ్ ఉందా? నాన్ వెజ్ అనుకుని తినే. మష్రూమ్ నాన్ వెజ్ అనుకుని తినాలి. ఇంకా గెట్ డిస్టర్బ్, ఎంజాయ్ పాస్తా. సో తినేసి కలుద్దాం. నాకు కొంచెం స్పైస్ లెవెల్స్ కొంచెం సరిపోలేదు అనిపించింది అనమాట. మంచి వేడిగా ఉంది. స్పైస్ లెవెల్స్ కోసం నేను ఇక్కడ కనిపిస్తుంది కదా చిల్లీ ఫ్లేక్స్ సాస్ కాదు, చిల్లీ ఫ్లేక్స్ స్ప్రింకిల్ చేస్తాను అనమాట. కొంచెం గట్టిగానే చేస్తున్నాను. సరే, ఇంతకు మించి ఎక్కువ అయిపోతే నేను వాష్రూమ్లో కూర్చోాల్సి వస్తుంది. ఇప్పటికే బాగా ఎక్కువ పడింది. ఇది నెక్స్ట్ ఆరిగానో, అది జస్ట్ టేస్ట్గా యాడ్ చేయడానికి అనమాట. ఎందుకైనా సేఫర్కి కొంచెం సాస్ వేసుకుంటున్నాను. అని చిల్లీ ఫ్లేక్స్ ఎక్కువ పడిపోయాయి అనమాట. ఎక్కువ పడిపోయింది కదా స్పైస్ కొంచెం. ఈ మాత్రం స్పైస్ లెవెల్స్ బాగుంది. ఈ స్పైసీ ఈ ఆరిజినల్ లెవెల్తో చాలా బాగుంది. సో వీఆర్ డన్ అనమాట. ఇది కూడా లాస్ట్ ఎండింగ్లో ఉంది. సో మనదంతా అయిపోయింది. సో నేను చెప్పాను కదా, స్ట్రా ఎడుగులో కలచు. ఆ సౌండ్ అసలు సాటిస్ఫాక్షన్. స్ట్రా అంటున్నావు కదా, తిని చూడాలా? తినొచ్చంట షూర్. ఎడుగులు అట్ట తినొచ్చంట. ప్లాస్టిక్లో ఉంది. ప్లాస్టిక్ కాదు కదా, అదే తినాలనిపించే మెటీరియల్తోనే ఉంది. కానీ టేస్ట్ నేను చెప్పగానే నాట్ షూర్ తినచ్చో తినకూడదని కొంచెం తినేసాను. ప్లాస్టిక్లో ఉంది కొంచెం. సరే అయితే, సో ఇక్కడ ప్రస్తుతం ఇక్కడ పని అయితే అయిపోయింది. బిల్ వచ్చింది, బిల్. సో బిల్ కట్టేసి తిరిగి వెళ్ళిపోదాం. బిల్లు ఏమైపోయింది? బిల్ ఎదురా, బిల్ కనిపించట్లేదు ఫ్రెండ్స్. చెప్పలేదు, బిల్ ఇక్కడ ఉండాలి. ఎగిరిపోయిందా ఏంటి? ఎక్కడ బిల్ తాకుపోతుంది. బిల్లు కట్టదని చెప్తుంది. సో మనం తినేదానికి ఎంత అయింది బిల్లు ప్రస్తుతానికి కనిపిస్తుందా?
సరే అయితే ఎక్కువ లేట్ చేయట్లేదు, తిట్టుకుంటారు. సో మనం కట్టేసి వెళ్ళిపోదాం ఫాస్ట్గా. తర్వాత ప్లాన్ ఏంటనే సంగతి చూద్దాం. సో మన ఫ్లయింగ్ స్పాగెటీ మాన్స్టర్ ట్రిప్ అయితే అయిపోయింది. సో ఫుల్ హెవీగా తినేసాం. అడుపు నిండిపోయిందా మా మేడం మీకు? ఫుల్ హెవీ ఉందన్నమాట. ఈ టైంలో చిన్న క్రేజీ పని చేయాలనిపించింది. ఏంటంటే ఇంటి వరకు నడుచుకొని వెళ్దాం అనుకోండి. అంటే ఇప్పుడే మ్యాప్లో చూస్తున్నాను అనమాట, చూద్దాం ఎంతసేపు పడుతుందో. 1.5 hours పడుతుందని చూపుందనమాట. సో మేము టైం ఎంతకు స్టార్ట్ అవుతున్నాం చూడండి, 9:43కి స్టార్ట్ అవుతున్నాం. సో ఫుల్ కంప్లీట్ చేయాలని రూల్ అయితే ఏం లేదు. సో ఎంతవరకు వెళ్ళగలమో అంతవరకు అయితే వెళ్తాం. ఆ తర్వాత చూద్దాం. గూగుల్ తల్లి ఏదో సందులో తిప్పుతుంది చూడండి, ఎవరు లేదు, ప్రశాంతంగా ఉంది ఏరియా అయితే. అంటే మేము ఏదో మెయిన్ రోడ్ నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోదాం అనుకున్నాం, కానీ సరే మొత్తానికి ఎలాగో సందులు గూగుల్ తల్లి తక్కువ టైం చూపిస్తుంది కదా, ఇంకా సందులోనే వెళ్దాం ఫిక్స్ అయ్యాము. మమ్మల్ని ఏదో షార్ట్ కట్లో తీసుకొచ్చింది. ఆల్మోస్ట్ 11 minutes నడిచిన తర్వాత సంపత్ వినాయక రోడ్కి అయితే వచ్చేసాం. సో మనం స్టిల్ బాగానే వెళ్తున్నాం, నో ఇష్యూస్ స్టిల్ నౌ. ఇక 9:55 టైం చూడండి. ఏదో మ్యారథాన్ రన్ చేస్తున్నాం కదా, ఆ ఫీల్డ్లో ఉన్నాను. నేనే షూ వేసుకొచ్చా. సో 1/2 hour ప్లస్ అయిపోయింది స్టార్ట్ అయిపోయి. మీకు టైం చూస్తే 40 minutes, 10:23 అని 11:43కి స్టార్ట్ అయ్యాం. 1/2 hour ప్లస్ అయ్యాం అంతే. దొండపతి జంక్షన్ క్రాసింగ్ ఎంతసేపు ఒక ఆల్మోస్ట్ 40 minutes అవుతుంది స్టార్ట్ అయ్యి. ఇంకా ఎంత దూరం వెళ్ళగలవో చూద్దాం. స్ట్రీట్గానే మనం అయితే రైల్వే న్యూ కాలనీ వచ్చేసాం. మొత్తానికి ప్రతి ఆటో ఆగి అడుగుతున్నారు సరే ఎక్కుతారా అని చెప్పి. మనం నేను కనిపించట్లేదు కదా, బట్ వాట్ ఎవర్. టైం 10:45 అవుతుంది. మేము ఆల్మోస్ట్ తాచిపాలెం సిగ్నల్ దగ్గరికి అయితే వచ్చేస్తాం అనమాట. సో ఇంకా 1 hour ఆల్మోస్ట్ అయిపోయింది కాబట్టి ఇక్కడ నుంచి ఇంకా షేర్ ఆటో కానీ ఏదైనా ఆటో ఎక్కేసి ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. సో మళ్ళీ ఆటో ఎక్కి ఇంటికి వెళ్ళాక ఫైనల్గా కలుద్దాం. చెప్పా మాకు బాయ్ చెప్పు. అలసిపోయావా? నేను అలసిపోలేదు. సో అదనమాట ఈరోజు అలా జరిగింది. సో క్రేజీ వాక్ ఎలా అనిపించింది? ఏమనిపించలేదంటే. సో ఏమైనా కొత్తగా వచ్చినారంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను వీడియో నచ్చితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. అండ్ మళ్ళీ చెప్తున్నాను, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకా మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. టిల్ ద నెక్స్ట్ వీడియో, హ్యావ్ అ గుడ్ నైట్, టేక్ కేర్, బాయ్.